అని మనతో పాటు ప్రభా గౌడ్ గారు కూడా జాయిన్ అయ్యారు. త్రిశక్తి ఫౌండేషన్ చైర్మన్, బీజేపీ స్పోక్స్ పర్సన్. సో మీరు ఈ మధ్య రీసెంట్ గా అనుసూయ డ్రెస్సింగ్ విషయంలో కూడా చాలా సార్లు మాట్లాడడం జరిగింది. సో ఇప్పుడు ఇది స్టేజ్ పై ఇట్లా మాట్లాడడం, సో ఏం చెప్తారు మీరు? వీళ్ళు ఒక పబ్లిసిటీ కింద ప్రతిదాన్ని పబ్లిసిటీ చేసుకోవాలి. ఏదో ఒక రకంగా నేను జనాల్లోకి వెళ్ళిపోవాలి, అది మంచి అవని చెడవని, మంచి మాట్లాడిని బూతులు తిట్టని, ఎలాగైనా కూడా జనాలు నన్ను చూసేసి నా సినిమాని హిట్ చేసేసేయాలి, నేను చాలా పెద్ద హీరో అయిపోవాలి అన్నది ఆ అబ్బాయి ఇంటెన్షన్. ఒక తండ్రిగా ఆ తండ్రి కూడా నా కొడుకు బట్టలు ఇప్పుకొని బూతు పాటలు పాడినా పర్లేదు, నా కొడుకు హీరో అయిపోవాలి, ఏదో ఒక రకంగా అయిపోవాలి, సొసైటీ సంకనాకపోయినా పర్లేదు కానీ అయిపోవాలి హీరో అన్న ధోరణిలో వాళ్ళ ఫ్యామిలీ ఉంది ఈ రోజున. ఎందుకంటే ఆయనకి కూడా మీరు గమనించారా లేదు, తండ్రి ఆయన పద్ధతి కూడా యారగెన్సీ. అవును, ఎప్పుడు కూడా ఒక పద్ధతిగా మాట్లాడాలి అన్న ఆలోచన అతనికి ఎప్పుడూ లేదు. సేమ్ ఇంకా అదే బ్రేడ్ కదా కొడుకు, ఇంకా వరస్ట్ గా ఉండాలి అంటే నేను ఎంత వరస్ట్ గా ఉంటే పబ్లిక్ నన్ను అంత బాగా యాక్సెప్ట్ చేస్తారు అని ఇప్పుడు అలా ట్రెండ్ అనుకుంటున్నారు వీళ్ళు. కానీ సొసైటీ ఎలా యాక్సెప్ట్ చేస్తుందండి? ఇప్పుడు ఏమనంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, మాకు నచ్చినట్టు మాట్లాడతామంటారు. స్పీచ్ ఉంది, ఆర్టికల్ 19 ప్రకారం ఉండొచ్చు, కానీ రెస్ట్రిక్షన్ లాంగ్వేజ్ కూడా మనకు ఉంది 19(2) ప్రకారం. మరి అదెందుకు ఎవరు కన్సిడర్ చేయరు? సో ఇంత అంటే అది ఎంత అసలు ఎవరైనా వాడగలరంటే ఆ పదజాలం? అసలు ఈ రోజున చిన్న పిల్లలు కూడా ఏవైనా చిన్న చిన్న సాంగ్స్ హమ్ చేస్తున్నారు ఈజీగా. మరి ఈ సాంగ్ ని హమ్ చేస్తే అది ఆ పిల్లల క్యారెక్టర్ కి ఎంత కాండక్ట్ సర్టిఫికేట్ గా ఎంత చెడది చెప్పండి. కానీ సినిమాలో లేదు అని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటున్నారు. సార్, మన సినిమాలో లేనప్పుడు నువ్వు ఎందుకు చేయాలి? నువ్వు పబ్లిసిటీ కావాలంటే బట్టలు ఇప్పుకొని రోడ్డు మీద తిరుగుతావా? తిరగం కదా. సో మనం ఇప్పుడు నువ్వు నీ 4 గోడల మధ్య నువ్వు కూర్చొని నువ్వేం మాట్లాడుకుని ఎవరికే తెలియదు. మీ అమ్మతో మాట్లాడుకో, మీ నాన్నతో మాట్లాడుకో, నువ్వు ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీడియా కొంతమంది ఉన్నారు అక్కడ, జేడి చక్రవర్తి ఇంకా కొంతమంది పెద్దవాళ్ళు అందరూ ఉన్నారు. ఉన్నప్పుడు నీకు సభ్యత సంస్కారం తెలీదా? నీకు ఎట్లా బిహేవ్ చేయాలో? అంటే వాళ్ళందరి ముందు నీకు గుడ్ మార్క్స్ రావాలంటే గుడ్ మార్క్స్ అంటే ఎలా వస్తాయి? ఇట్లా బూతులు మాట్లాడి బూట్లు అసలు చెప్పలేని పదాలు అనమాట. అట్లాంటి మాటలు నువ్వు మాట్లాడితే ఎవరైనా నేను యాక్సెప్ట్ చేస్తారా? కానీ ఆ అబ్బాయి దృష్టిలో వాళ్ళందరూ యాక్సెప్ట్ చేశారని అనుకుంటున్నాడు. ఎందుకంటే వాళ్ళు ఎవరు బాయ్కట్ చేయలేదు కదా మీటింగ్ ని. ఇప్పుడు బాయ్కట్ చేసుంటే అయ్యో వీడు నేను చాలా తప్పు మాట్లాడాను అన్న రియలైజేషన్ అబ్బాయికి వచ్చేది. ఈ రోజు ఎవ్వరు బాయ్కట్ చేయలేదు కాబట్టి ఆ అబ్బాయికి ఆ రియలైజేషన్ అనేది రాలేదు. రాకపోగా సమర్థించుకుంటున్నాడు అది తప్పేంటి అని. ఇలా సమర్థించుకుంటే సొసైటీ ఏమవుతుంది? ఇలాంటి వాళ్ళ మీదనండి ఖచ్చితంగా కేసు పెట్టాలి. అసలు మనకున్నే ఆ లాంగ్వేజ్ వాడడానికి 294, 296, 504 ఈ ఐపీసీ సెక్షన్స్ ఉన్నాయి మనకి. సో ఇలాంటి దాన్ని వాడి ఇలాంటి వాడికి లోపలేసి పనిష్మెంట్ ఇచ్చామనుకోండి, వీడిని చూసి ఇంకొకరు అమ్మో నేను అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడితే నాకు కూడా ఇదే పరిస్థితి వస్తుందన్న ఆలోచన అనేది వాడికి వచ్చేది. అవును, ఇప్పుడు అంటే అబ్బాయి అంటే చిన్న ఏజ్. ఇప్పుడు మనం రీసెంట్ గా చూస్తే సీనియర్ యాక్టర్స్ కూడా స్టేజ్ పై మాట్లాడడం అదే పద్ధతి. లైక్ ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు అంటే అది మళ్ళీ బూతులైన తర్వాత మాకు ఆ క్లోజ్నెస్ వల్ల ఇట్లా మాట్లాడేమని మళ్ళీ తర్వాత చెప్పుకోవడం, మాటలు పడ్డ వాళ్ళు కూడా దాన్ని సమర్థించుకోవడం. సో ఇవి కూడా నెక్స్ట్ తరం వాళ్ళకి ఆదర్శంగా నిలుస్తున్నాయి అనుకోవచ్చు అంటారా? కాదండి, ఇప్పుడు మనకి సోషల్ మీడియా ఎంత యాక్టివ్ ఉంది, చిన్న పిల్లలు కూడా సోషల్ మీడియా చూస్తున్నారు. చూస్తున్నప్పుడు రాజేంద్ర ప్రసాద్ ఏం మాట్లాడాడు? మనం ఏదైనా ఎందుకు నాన్న ఇలా మాట్లాడుతున్నావు అని తిట్టామనుకో, మమ్మీ వాడు మాట్లాడుతున్నాడు కదా, వాడు మాట్లాడితే తప్పు కానప్పుడు నేను మాట్లాడితే ఎందుకు తప్పు అవుతుంది అనేది క్వశ్చన్ నాకు అడగరా? పిల్లలు అడుగుతారు. అంటే సొసైటీని పాడు చేయడానికి వీళ్ళంతా కంకణం కట్టుకున్నారు. ఓపెన్ గా చెప్పాలంటే మంచి చేయడానికి కాదు, అసలు కంప్లీట్ గా పాడు చేసేస్తారు కూడా. అంటే ఇలాంటి వాళ్ళు, ఇలాంటి వెధవులు ఇట్లాంటి మాటలు మాట్లాడినప్పుడు సొసైటీ కూడా వీళ్ళకి ఒక బుద్ధి చెప్పొచ్చండి. ఇలాంటి వాడి సినిమాలు గాని ఇలాంటి వాడి ప్రోగ్రామ్స్ గాని చూడకుండా బ్యాన్ చేసి పడేశారనుకోండి, నెక్స్ట్ టైం నుంచి ఒళ్ళు నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడతారు. కానీ వీడు అనుకునేది నా హిట్ కొట్టేస్తా నేను అన్న ధోరణిలో ఏదో యాటిట్యూడ్ స్టార్ అంటే వాడికి వాడే పెట్టేసుకున్నాడు యాటిట్యూడ్ స్టార్ అని పేరు కూడా. అంత వరస్ట్ గా ఉన్నారు జనాలు వీళ్ళు. అదే యాటిట్యూడ్ అనేది కూడా మరి ఎవరిచ్చారో ట్యాగ్ ఇంకా ఇప్పుడు ఏమవుతుందండి, ఎంత మనం వరస్ట్ గా మాట్లాడితే, ఎంత మనల్ని మనం తప్పుగా అనుకునేలా చూపించుకుంటే మనం అంత పెద్దవాళ్ళం అయిపోతాం అన్నది ఆ అబ్బాయి ఆలోచన. ఒక తండ్రిగా అతను కూడా చెప్పట్లేదు, ఎందుకంటే ఆయన కూడా అదే ఆరోగెన్స్ బిహేవియర్ నుంచి వచ్చాడు కాబట్టి ఈ పిల్లోడు కూడా అట్లానే తయారవుతున్నాడు. ఫాదర్ లా నేను కూడా చేయాలి మరి అంతే.
అంతమించి ఇంకేం లేదు. చెప్తున్నాను కదా వాళ్ళ ఫాదరు అదే ఆ స్టేజ్ మీద బట్టలు ఇప్పుకొని వాడు సాంగ్ పాడినా కూడా నువ్వు సూపర్ సూపర్, నువ్వు ఇలా పాడితేనే బాగా పబ్లిసిటీ అవుతావు అని చెప్పే రకం ఉన్నాడు. మంచి చెప్పా నాన్న ఇలా చేయకూడదు తప్పమ్మా అని చెప్పే తీరు గాని వాళ్ళ అమ్మకి గాని వాళ్ళ నాన్నకి గాని ఇద్దరికీ లేదు. పెంపకం అనేది తల్లిదండ్రులు బట్టే ఉంటదండి పిల్లలు. ఇది ఒకసారి తప్పు మాట మాట్లాడినప్పుడు ఇంట్లో ఒక 2 గట్టిగా వేస్తే బయట తప్పు దొరలు, కానీ వాళ్ళ ఆలోచనలో లేరు. నువ్వు ఎంత చండాలంగా ఉన్నా పర్లేదు అన్న దీంట్లో ఉన్నారు వాళ్ళు. సో సొసైటీ అలాంటి వాళ్ళు బుద్ధి చెప్పాలి ఖచ్చితంగా. ఎగ్జాక్ట్లీ. యా, కృష్ణకుమారి గారు అంటే చూస్తున్నారు మీరు, అంటే ఒక తరం పిల్లలు ఇప్పుడు ఈ తరం పిల్లలు ఎట్లా అంటే భయం వేస్తుందా? ఎట్లా వాళ్ళని మనం ఏమైనా మార్చగలం అంటే సొసైటీ చూసే విషయంలో కూడా ఇప్పుడు చెప్తున్నట్టు ఓన్లీ పబ్లిసిటీ గురించి ఎంత వరకు చేస్తున్నారు లైక్ ఆలోచించట్లేదు అసలు దాని తర్వాత తీవ్ర పరిణామాల గురించి ఏమి, జస్ట్ పబ్లిసిటీ గురించే. ఏం చెప్తారు మీరు? ఇప్పుడు నెగటివ్ పబ్లిసిటీ నుంచి పాజిటివ్ రిజల్ట్ సంపాదించడం ఎట్లా అనే దాని మీద వీళ్ళందరూ